శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతం. పిశాచము వచ్చుట చచ్చుట కూడా శతగోపులు గర్గులు గమనించారు. ఈ లోపల వారు ఈ జరిగిపోయే సంఘటన చూసి ఇతడు శకటాసురుడను పిశాచము అని తెలిపారు. చండకౌశికుని శిష్యుడు ముండకౌశికుడు కంసుని రక్షించుటకై చేసిన విశ్వామిత్ర సృష్టి ఇది అని ఆయన సెలవిచ్చారు. ఇచ్చట ఉన్నది వశిష్ఠపీఠమని వారికి తెలియదు. అందుకే కాబోలు తెచ్చిన పుణ్యాహ వాచన ద్రవ్యములను వ్యర్థము చేయుటెందులకు? ఎల్లుండి ఎట్లును బాలకులకు నామకరణ మహోత్సవము ఉంది కదా, దానికి పుణ్యాహ వాచనము నేడే జరిపెదము అని నవ్వుచూ వేదోక్తముగా పుణ్యాహ ప్రక్రియను జరిపి బాలునకు సకల దేవతా కవచమంత్రమును న్యాసము చేశారు. ఇతని కన్నులను సూర్యచంద్రులు, నాసాపుటములను అశ్వినులను, చెవులను బృహస్పతి, నోటిని అగ్నిహోత్రుడు, హస్తములను ఇంద్రుడు, పాదములను వాయువు భద్రముగా పరిపాలింతురుగాక, హృదయమును సర్వశరీర రూపుడైన విష్ణువు పరిపాలించునుగాక అని మంత్రవాక్కులు పలికి గర్గులు బాలుని చెవిలో తులసీదళముంచారు. అతడు న్యాసము చేసిన దేవతల క్రమమును గుర్తుపెట్టుకొని కోకిలమ్మ దానినొక జోలపాటగా కూర్చింది. నాటి నుండి అదే జోలపాటలను బాలునకు పాడుతూ ఉన్నారు. భాద్రపద శుద్ధ దశమి నాటి సూర్యోదయ వేళకు ముందే నందుని ఇంటి గుమ్మములకు మామిడి మండల తోరణములు కట్టబడ్డాయి. ఇల్లు అరుగులు ఆవు పేడతో క్రొత్తగా అలికి చుక్క ముగ్గులు తీర్చారు. ముంగిలికి ముందున్న బాట గ్రామమునకు తూర్పు నుండి పడమరకు సూటిగా వ్యాపించి ఉంది. అది గ్రామమును 2 సమభాగములుగా విభజిస్తూ గ్రామలక్ష్మికి సీమంతము వలె ఉంది. తూర్పున కాత్యాయనీదేవి ఆలయము, అందు గర్భగుడిలో ఒక చేత కమండలువు, జపమాల, త్రిశూలము ధరించిన శైలపుత్రి విగ్రహము ఉంది. మరి ఒక చేతిలో ఆమె కుమారునెత్తుకొని ఉన్నది. అది అమ్మవారి బ్రహ్మచారిణి అవతారమని కొందరు అంటూ ఉంటారు. స్కందమాత అని కొందరును ఆరాధిస్తారు. నందుని ఇంటికి బాలుడు వచ్చిన నాటి నుండి బాలుని ఎత్తుకొనిన యశోద విగ్రహముగా భావన చేసి గ్రామమందలి గోపికలు సంభాషించుకొని ఉన్నారు. శైలపుత్రి విగ్రహము ముక్కు సూటిగా పడమటి వైపునకు వ్యాపించిన బాట చివర చెరువు ఒకటి ఉంది. చెరువు గట్టున మెట్లెక్కి చూచినచో అమ్మవారి చూపులు వారిపై ప్రసరిస్తూ ఉంటాయి. బాటకిరువైపులా వ్రజనాయకుల గృహములు ఉన్నాయి. అవి రెల్లుగడ్డితో అల్లిన కుటీరములు. అందు ఉత్తర దిక్కుగా దక్షిణముఖముగా ఉన్నది నందగోపుని ఇల్లు. అమ్మవారి ఆలయము నుండి నందుని ఇంటి వరకు గల బాటను సూర్యవీధి అంటారు. అచటి నుండి చెరువు వరకు గల బాటను సోమవీధి అని అంటూ ఉంటారు. ఆలయము దగ్గర నుండి చెరువు గట్టుగాక
ఆ చెరువు గట్టు దాకా కూడా పందిరి ఇల్లు సందడిలో క్రిందటి రాత్రి అంతయు గోపకుల కుటుంబములు ఆబాల గోపాలములు నందుని ఇంట జాగరణము చేశారు. సూర్యోదయము వేళకు పందిరి పూర్తి అయి వితానములతో మామిడి తోరణములతో స్తంభములకు కట్టిన అరటి బోదలతో నాయత్తము చేయబడ్డాయి. నందుని ముంగిలికి ఎదురుగా పందిరిలో హోమవేదిక నిర్మించబడింది. పుట్టమట్టితో నిర్మించి గోమయముతో అలికబడిన వేదికకు పైన పూజాపీఠము. సూర్యోదయమగుసరికి పందిరి జనసమూహముతో క్రిక్కిరిసింది. స్నానములాచరించి ధౌత వస్త్రములు ధరించి పందిరిలో దక్షిణము వైపు సగముగా పురుషులెల్లరూ తలపాగలు తాల్చి ఆసీనులై సంభాషించుకొనుచూ ఉన్నారు. ఉత్తర వైపు సగము భాగమున రంగుల పట్టుచీరలు ధరించి సర్వాభరణ భూషితలైన గోపస్త్రీలు మంగళస్వరూపులై కూర్చున్నారు. స్త్రీ పురుషుల సమూహములను విభజిస్తూ పందిరికి నడుమ కొంత సందు విడువబడింది. సందులో బాలబాలికలు పరుగులెత్తుచున్నారు. వారితో పాటు గోవత్సములు తోకలెత్తి అటూ ఇటూ చెంగిలిస్తూ ఉన్నాయి. గర్గ మహర్షి శిష్య బృందములచే పూజా సామగ్రిని తెప్పించారు. పళ్ళెరములలో దర్భలతో, సమిధలతో, బియ్యముతో, ఆకు ఒక్కలతో, పూలతో, పండ్లతో శిష్య బృందము అటూనిటూ తిరుగుతూ సందడి చేస్తున్నారు. స్వస్తి సశేషం. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. వాయుపుత్రుని రామభక్తుని అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా. సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. అనగా అనగా అనగనగా మీ మోహనవాణిలో పొడుగు కథలు, పొట్టి కథలు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. అనగా అనగా
నగనగా మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.